ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్. కొత్త ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వకుండా విజయ్ పై అనేక ఒత్తిడులు తెస్తున్నారని ఆరోపించారు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనీయకుండా ఎన్నో ఎత్తుగడలు వేశారని విమర్శించారు. వాషింగ్టన్ లో జరిగే ప్రపంచ శాంతి మహాసభలకు సీఎం విజయ్ ని ఆహ్వానిస్తూ తమిళనాడుని అన్ని విధాలుగా అభివృద్ది చేద్దామని అన్నారు. సీఎం విజయ్ కి తన సపోర్ట్ ఉంటుందన్నారు కే పాల్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కొంచెం నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది. సీఎం విజయ్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఎలక్షన్ల వరకు రోజు మోదీ, అమిత్ షా, బీజేపీని తిట్టిన వారు తండ్రి కొడుకులు విజయ్ని గవర్నమెంట్ ఫార్మ్ చేయకుండా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కొంచెం నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది. సీఎం విజయ్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఎలక్షన్ల వరకు రోజు మోదీ, అమిత్ షా, బీజేపీని తిట్టిన వారు తండ్రి కొడుకులు విజయ్ని గవర్నమెంట్ ఫార్మ్ చేయకుండా బీజేపీతో చేతులు కలిపి తమిళనాడుని సర్వనాశనం చేయడానికి పూనుకున్నారు. అయినప్పటికీ విజయ్ గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత కూడా స్టాలిన్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన మద్దతు ఇమ్మని మద్దతు ఇవ్వట్లేదు సరికదా. 2 నెలలు ఆయన కొత్త సీఎం అని రోజు అలర పెట్టడమే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడమే. విజయ్, ప్రజలు నీతో ఉన్నారు, దేవుడు నీతో ఉన్నాడు, రా వాషింగ్టన్ డీసీ సెప్టెంబర్ 24 గ్లోబల్ పీస్ సమిట్ కి తమిళనాడుని అభివృద్ధి చేద్దాం. నేను ఇంటర్నేషనల్ యుఎస్ ఇన్వెస్టర్ని పరిచయం చేస్తాను. తమిళనాడు కూడా హైదరాబాద్ కంటే ఇంకెక్కువ అభివృద్ధి చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్, సీఎం విజయ్ కి కే పాల్ అండగా ఉంటానంటూ కూడా భరోసానిచ్చారు. అటు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నో ఇబ్బందులు పెట్టారంటూ కూడా గత ప్రభుత్వాన్ని పైన చురకలు అంటిస్తూనే, అదేవిధంగా వాషింగ్టన్ డీసీకి ఏదైతే సమావేశాన్ని కూడా రావాలంటూ కూడా కే పాల్ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా తాను దగ్గరుండి కూడా తమిళనాడు అభివృద్ధికి తను సపోర్ట్ కూడా ఉంటుంది, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ని నేను దగ్గరుండి పరిచయం చేస్తానంటూ కూడా దీనికి సంబంధించి కే పాల్ అయితే సీఎం విజయ్ కి అయితే చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్, ప్రజాంత పార్టీ అధ్యక్షుడు కే పాల్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. అదే తమిళనాడులో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. కొత్తగా ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వకుండా విజయ్ పై ఒత్తిళ్లు తీసుకురావడం సరికాదంటూ కూడా వ్యాఖ్యాన్ని ఇచ్చారు. అయితే విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు చేయకుండా అనేక ఎత్తడుగులు కూడా వేశారని కూడా కే పాల్ ఆరోపించారు. అంతేకాకుండా వాషింగ్టన్ లో జరగనున్న ప్రశాంత శాంతి మహాసభలను కూడా సీఎం విజయ్ ను ఆహ్వానించారు. అయితే తమిళనాడు ఈ రంగాల్లో అభివృద్ధికి చేసేందుకు కూడా కలిసి పనిచేస్తామని కూడా పిలుపునిచ్చారు. సీఎం విజయ్ కి తన పూర్తి మద్దతు ఉంటుందని కూడా కే పాల్ స్పష్టం చేశారు. అయితే తమిళనాడు రాజకీయాల్లో కే పాల్ కీలక వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ కూడా మారాయి. అయితే మాజీ సీఎం స్టాలిన్ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశించి కే పాల్ కూడా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. కొత్త ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వకుండా విజయ్ పై ఒత్తిళ్లు తీసుకురావడం సరికాదని కూడా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అనేక రాజకీయ ఒత్తిళ్లు కూడా ప్రజలు కూడా ఆరోపించారు. అయితే తమిళనాడు అభివృద్ధి కోసమే రాజకీయ అతీతంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా కే పాల్ ఇదే సమయంలో వాషింగ్టన్ లో జరిగే ప్రపంచ శాంతి మహాసభలు కూడా సీఎం విజయ్ ను ఆహ్వానించారు. అయితే తమిళనాడులో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కూడా కలిసి ముందుకు సాగదామని కూడా పిలుపునిచ్చారు. అయితే సీఎం విజయ్ తన మద్దతు
మద్దతు ఎప్పుడు ఉంటుంది కూడా కేపాల్ స్పష్టం చేశారు. ఇదే తమిళనాడులో కొన్ని రోజులు చూస్తే రాజకీయం కూడా వేడెక్కుతూ ఉంది. అయితే స్టాలిన్ ప్రతిపక్ష దగ్గర గట్టి వార్నింగ్ కూడా ఇచ్చి, అదే ప్రశాంత్ పార్టీ అధ్యక్షుడు కేపాల్ కొత్త ప్రభుత్వానికి తగిన సమయం కూడా ఇవ్వాలని బీజేపీ అనేక ఒత్తిళ్లు కూడా చేస్తున్నారని, గత ప్రభుత్వం తక్కువ కాలమే కూడా ప్రభుత్వం పరిపాలిస్తున్నాడు, కొంత టైం ఇచ్చి కూడా వేచి చూడాలి కానీ అంత లోపల ఇలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు కూడా కేపాల్ కూడా ఆరోపించారు. సునీత. రైట్, థ్యాంక్ యూ మధుసూదన్. కే పాల్ అయితే సంచలన కామెంట్స్ చేశారు. ఇక సీఎం విజయ్ కి అండగా ఉంటానంటూ కూడా ఆయన అయితే వీడియో రూపంలో భరోసానిచ్చారు. ఏదైతే నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ కూడా ఉదయనిధి స్టాలిన్, అదేవిధంగా మాజీ సీఎం స్టాలిన్ ని కూడా ఆయన ఈ సందర్భంగా కామెంట్ చేశారు. తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కూడా స్టార్టింగ్ లో ముందు ఎన్నికల టైం నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలంటూ కూడా ఆయన సందర్భంగా చెప్పడం అయితే జరిగింది. వాషింగ్టన్ లో జరిగే ప్రపంచ శాంతి మహాసభకు రావాలంటూ కూడా ఈ సందర్భంగా సీఎం విజయ్ అయితే ఆహ్వానించారు కే పాల్. అక్కడ సంబంధించి కూడా తమిళనాడుని హైదరాబాద్ కి మించి అభివృద్ధి చేద్దాం, దగ్గరుండి ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ని పరిచయం చేస్తాను అంటూ కూడా ఈ సందర్భంగా కే పాల్ సీఎం విజయ్ కి అయితే చెప్పారు. మరి దీని తర్వాత అటు సీఎం విజయ్ ఏ రకంగా రెస్పాండ్ అవుతారనేది మాత్రం వేచి చూడాల్సిందే. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కొంచెం నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది. సీఎం విజయ్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఎలక్షన్ల వరకు రోజు మోదీ, అమిత్ షా, బీజేపీని తిట్టిన వారు తండ్రి కొడుకులు విజయ్ని గవర్నమెంట్ ఫారం చేయకుండా శత్రువులైన బీజేపీతో చేతులు కలిపి తమిళనాడుని సర్వనాశనం చేయడానికి పూనుకున్నారు. అయినప్పటికీ విజయ్ గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత కూడా స్టాలిన్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన మద్దతు ఇమ్మని, మద్దతు ఇవ్వట్లేదు సరికదా. 2 నెలలు ఆయన కొత్త సీఎం అని రోజు అల్లరి పెట్టడమే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడమే. విజయ్, ప్రజలు నీతో ఉన్నారు, దేవుడు నీతో ఉన్నాడు, రా వాషింగ్టన్ DC సెప్టెంబర్ 24 గ్లోబల్ పీస్ సమిట్ కి తమిళనాడుని అభివృద్ధి చేద్దాం, నేను ఇంటర్నేషనల్ US ఇన్వెస్టర్ని పరిచయం చేస్తాను, తమిళనాడు కూడా హైదరాబాద్ కంటే ఇంకెక్కువ అభివృద్ధి చేద్దాం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్